అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, డైరెక్ట్‌గా పాయింట్‌కైతే వెళ్ళిపోదాం. ఎందుకు మహాత్మా గాంధీజీకి ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు అనే దాని గురించి మనమైతే డిస్కస్ అయితే చేద్దాం. కొంతమంది అయితే అడుగుతారు, అసలు గాంధీజీకి ఎందుకు ఇవ్వాల నోబెల్ ప్రైజ్ అని అయితే కొంతమంది అయితే అడుగుతారు. కొంతమంది చెప్తారు గాంధీజీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సింది, ఎందుకు ఇవ్వలేదని అయితే కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారంటే అసలు గాంధీజీకి నోబెల్ ప్రైజ్ ఇస్తే మాకేమి, ఇవ్వకపోతే మాకేమి అని ఇంకొంతమంది అయితే. కానీ ఇప్పుడు అసలు అసలు గాంధీజీ 5 సార్లు అయితే నామినేట్ అయితే అయినాడు. 5 సార్లు నామినేట్ అయినాడు నోబెల్ ప్రైజ్ తీసుకునేకి. కానీ నోబెల్ ప్రైజ్ అయితే దక్కలేదు మహాత్మా గాంధీకి 5 సార్లు నామినేట్ అయినా కూడా. అసలు ఎందుకు నామినేట్ అయినాడు గాంధీజీ అంటే, అంటే మన దేశం కోసం పోరాడినాడు కదా, ఫ్రీడమ్ ఫైటర్. అహింస మార్గాన్ని వెతుక్కున్నాడు కదా, అందుకే పోరాడినాడు, స్వతంత్రం వచ్చింది. అందుకే నామినేట్ అయితే అయినాడు మహాత్మా గాంధీజీ. అసలు జాస్తి మంది అయితే చెప్తారు అసలు గాంధీజీ ఫ్రీడమ్ ఫైటరే కాదు అని కొంతమంది అయితే చెప్తారు. కొంతమంది గాంధీజీ లేకుంటే స్వతంత్రమే రాదు అని అయితే కొంతమంది చెప్తారు. అంటే ఒక్కొక్కరి స్టేట్మెంట్ ఒక్కొక్కలా ఉంటుంది, అవునా కదా. మన బుక్స్‌లో చదువుకునేది ఏమంటే చిన్నప్పటి నుంచి మహాత్మా గాంధీజీ ఒక ఫ్రీడమ్ ఫైటర్ అని, అవునా కదా. మహాత్మా గాంధీ 1937లో, 1938లో, 1939లో కంటిన్యూస్‌గా 3 సంవత్సరాలు అయితే నోబెల్ ప్రైజ్‌కి అయితే నామినేట్ అయితే అయినాడు. అది కాక మనకి ఫ్రీడమ్ వచ్చినాక, స్వతంత్రం వచ్చినాక ఇండియాకి 1947లో, 1949లో ఈ 2 సంవత్సరాల్లో టోటల్‌గా 5 సంవత్సరాలు అయితే నోబెల్ ప్రైజ్‌కి అయితే నామినేట్ అయితే అయినాడు. ఈవెన్ మహాత్మా గాంధీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు కదా. దానికి కూడా నోబెల్ ప్రైజ్ కమిటీ అయితే ఫీల్ అయితే అయిందంట, బాధపడిందంట. అంటే దలై లామాకి నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆ టైంలో గాంధీజీకి మేము నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి కుదరలేదని బాధపడినారంట, ఫీల్ అయినారంట అనే న్యూస్‌లో నేనైతే చదివింది పొద్దు. అదంతా వదిలేస్తే అసలు మహాత్మా గాంధీకి ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు అనే దాని గురించి కూడా కొన్ని రీజన్స్ అయితే చెప్పినారు. ఏమి ఆ రీజన్స్ అంటే, మహాత్మా గాంధీ అనుసరించిండే అహింస మార్గం, ఈ అహింస మార్గంలో కూడా హింస అయితే జరిగింది అని వాళ్ళు చెప్పిండే రీజన్. అది కాకుండా ఈ అహింస అనేది ఈ ఇండియాలో మాత్రమే జరిగింది, ప్రపంచంలో అంతా జరగలేదు. నోబెల్ ప్రైజ్ కొట్టాలంటే, నోబెల్ ప్రైజ్ తీసుకోవాలంటే అది ప్రపంచానికి అంతా అన్వయం కావాల. అందుకే మహాత్మా గాంధీకి నోబెల్ ప్రైజ్ ఇయ్యలేదు, ఇచ్చేకైతే కుదరలేదు. ఇదే రీజన్ అని నోబెల్ ప్రైజ్ కమిటీ వాళ్ళైతే చెప్పిండేది. ఇప్పుడు మీరు చెప్పండి, మహాత్మా గాంధీకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందా కాదా? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకేమన్నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై. కామెంట్ చేయండి. బై.